కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నెలకు 2500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల పంపిణీ ఏమైందని నేతలు ప్రశ్నించారు. 26 నెలలు గడిచినా బడ్జెట్ సాకులు చెప్పడం సరికాదని, హామీలు నెరవేర్చకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ 26 మాసాల నుండి అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇలా బంగారం రేటు పెరిగిందని. బుద్ధి లేదా మీకు? ఆ వాగ్దానం చేసే ముందు బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది, మరి మహిళలకు ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో మరి మీకు అప్పుడు ఆలోచన లేదా? మరి రోజు ఖజానా దగ్గర మా దగ్గర డబ్బులు లేవు, 2500 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి అక్కడిక్కడ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానం 2500 ఇచ్చే ముందు మీరు ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకోలేదా? మన బడ్జెట్ యొక్క లెక్కలు తీసుకోలేదా? ఇవన్నీ ఆలోచించే కదా, ఇవన్నీ ఆలోచించే మీరు ఎన్నికల్లో మహిళలకు, తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న ముంచుతున్నటువంటి మాట. మీరేమన్నారు? 4000 రూపాయలు పింఛన్ను మేము 100 రోజుల్లోనే పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 26 మాసాలు గడుస్తూ ఉంది. అయినా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మహిళా లోకమంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. ఇది ఇక్కడితే వదిలిపెట్టే సమస్య లేదు. ఇలా కరీంనగర్లో ధర్నా జరిగింది. మొన్న కవితక్క ప్రజా భవన్ను ముట్టడి చేసింది. ఇలా కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇది జిల్లాకు పోతుంది. మీరు చెల్లించే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడి చేస్తాం, తెలంగాణ సచివాలయాన్ని ముట్టడి చేస్తాం. ఈ మహిళలకు ఇచ్చేటువంటి హక్కులను, మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను నెరవేరే వరకు ఈ ప్రభుత్వాన్ని వేటాడుతూనే ఉంటాం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా